ఇక ఇక్కడికి వచ్చిన కాడి నుంచి లో దొబ్బేస్తారు ఈ అబ్బాయి ఒంటెక్కని. మనమే ఒంటెలు ఎక్కున్నాం ఇంత హైట్ గేడు కొంగలు ఎక్క, మళ్ళీ ఒంటెక్కితే ఒంటేంది ఇంకో ఒంటెని ఎక్కింది అనుకుంటారు జనాలు ఇక్కడ. సో ఇక్కడ అంతా ఒంటెలు గుర్రాలు బాగున్నాయి, వాటితో పాటు వాటి టాయ్ కూడా ఉంది, కొద్దిగా చూసుకున్నాడు అండి. ఓ బాగుంది, నైస్. ఏదో ఐలాండ్కి వచ్చిన ఫీల్ ఉంది ఇటు వస్తే, కానీ ఎంజాయ్ చేయొచ్చు. ఒక బ్యాచ్ వస్తే ఇటు బోట్ రైడ్ మిస్ అవ్వకండి, చక్కగా ఇక్కడ చిల్ అవ్వచ్చు. ఇక్కడ దొరికే తిని ఒంటెలు ఎక్కి గుర్రాలు ఎక్కి అండ్ ఇక్కడ స్నానం గంగలో కాసేపు ఆడుకొని ఫుల్ జలకాలు ఆడతారు ఒక్కొక్కళ్ళు. సో ఈ బోట్ రైడ్ మాత్రం మిస్ అవ్వకండి కాశీ వస్తే. ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా డివోషనల్తో పాటు కొంచెం ఎంజాయ్ చేయడానికి చిల్ అవ్వడానికి బాగుంది. అండ్ మోర్ ఓవర్ హిస్టారికల్ ఘాట్స్ ఇవన్నీ కూడా వాటి పేర్లు వాటి చరిత్ర తను చక్కగా చెప్తున్నాడు. సో ఈ ట్రిప్ అయితే నేను సాటిస్ఫైడ్. 100 రూపాయలకి ఇంతకంటే ఎంటర్టైన్మెంట్ ఏం దొరుకుతుంది భయ్యా, మస్తుంది. 300-400 అన్నాడు వాడు బోట్ ఎక్కే ముందు. 100కి తగ్గట్టేసుకోండి, అందరూ మ్యాక్స్ 100 లీస్ట్ ప్రైజ్ 100 అంటే వాడు ఒప్పుకుంటాడు. వాడు దిగండి అని కంగారు పెడుతుంటే ఓహో ఇదొక బిజినెస్ ఏమో, ఇక్కడ దించేసిన తర్వాత మళ్ళీ ఎవరు వీళ్ళోళ్ళు రారేమో, దించిన తర్వాత మళ్ళీ అటు తీసుకుపోవాలంటే ఆ బోట్ వాడు వెళ్ళిపోతే వేరే బోట్ వాళ్ళు 300-400 అడుగుతారేమో, ఇలా పిండుతాడేమో కొత్త రకంగా అనుకున్నా. ఇలాగా చాలామంది చేస్తూ ఉంటారు. సో కానీ అదేం కాదు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. కానీ నది మాత్రం చాలా తగ్గిపోయింది, సన్నగా ఉంది, పాయ లెక్క. దేనివల్లనో తెలియదు. ఇక్కడ మొత్తం కాళ్ళకి చిల్లరే తగులుతుంది, డబ్బులు, రూపాయి కాయిన్స్, 2 రూపాయల కాయిన్లు. అంటే కెమెరా కనిపించకపోవచ్చు. సో అసలు ఇంకొక టెక్నిక్ ఏంటంటే వీళ్ళకి తెలియదు అనుకుంటా, మ్యాగ్నెట్ ఒకటి చిన్నది కట్టుకొని తాడికి పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు మన దగ్గర. సో ఈవినింగ్ కల్లా వాడికి 400 ముడతాయి. వీళ్ళకి ఇంకా తెలియదట్టుంది పాపం, వీటిని అలానే వదిలేసారు. నీళ్ళల్లో రాగి నాణాలు ఏంటారు నాయన, హెల్త్కి మంచిది, తాగితే రాగి నీళ్ళు, సో మనం స్ట్రాంగ్ అవుతామని చెప్పి డబ్బులు వేయటం అనేది మొదలైంది వాటర్లో, కాయిన్స్. అసలు విషయం అసలు కథ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు స్టీల్తో రూపాయలు తయారు చేసినా, ఇంకా వేరే ఏ మెటల్తో రూపాయలు తయారు చేసినా అవి మళ్ళీ ఇందులో వేస్తారు. దానివల్ల మనకి డబ్బులు బొక్క తప్పితే దానివల్ల ఎటువంటి యూజ్ లేదు. ఒకప్పుడు ఏర్పడిన సాంప్రదాయాలన్నిటి వెనకాల చాలా సైన్స్ ఉంది. సో దాన్ని కొద్దిగా అర్థం చేసుకొని నడుచుకుంటే బాగుంటుంది, లేకపోతే ఇలా డబ్బులు వదిలించుకోవాల్సి వస్తుంది.